అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. రామాలయ ధ్వజారోహణం జరగనుంది. మందిరాన్ని స్వర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ధ్వజారోహణ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధాని మోదీ ఎగురవేయనున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున అభిజిత్ ముహూర్తముననే ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుపుతున్నారు. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉండనున్నాయి. రాముడితో పాటు హనుమాన్, సీత సహా రామ దర్బార్ను మొదటి అంతస్తులో ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ తెలిపింది. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. సో రామాలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక ఎమోషన్ అని చెప్పాలి భారతీయులకు. అట్లాంటి రామాలయం అయోధ్యలో నిర్మితమైన తర్వాత సంవత్సరం తర్వాత మరొక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ రోజు ఆవిష్కృతం కాబోతోంది. రామాలయ ధ్వజారోహణం ఈ రోజు జరగబోతోంది. గుడిని మొత్తం కూడా ఇప్పటికే చాలా అందంగా తీర్చిదిద్దారు, సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆల్మోస్ట్ 1000 టన్నుల పూలతోటి రామయ్య గుడి మొత్తాన్ని కూడా అలంకరించడం జరిగింది. గర్భగుడి పైన ఈ రోజు కాషాయ జెండాను, ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎగరవేయబోతున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి మాసం మార్గశిర మాసం. సో అందులో శుక్ల పంచమి అభిజిత్ ముహూర్తం. సో అదే ముహూర్తమున ఈ ధ్వజారోహణం కార్యక్రమం జరగబోతోంది. ఆ జెండా మీద రాముడి శౌర్యం చూపించేలాగా, రాముడి తేజస్సును చూపించేలాగా, సూర్యుడు ఉండేలాగా, ఓంకార చిహ్నాలు ఉండేలాగా అక్కడ ఆ జెండా పైన కొన్ని ముద్రలు కనబడుతున్నాయి. సో రాముడితో పాటు ఆ జెండా పైన ఆంజనేయుడు, సీతమ్మతో సహా రామ దర్బార్ అంటే అయోధ్యలోని రామ దర్బార్ ఏదైతే ఉందో ఆ దర్బార్ని కూడా ప్రతిష్ఠించబోతున్నట్టు ఈరోజు మనకైతే తెలుస్తోంది. సో ఈ రామాలయ నిజానికి అంటే కేవలం రాతి అద్భుతమే అని చెప్పాలి. సో భారతీయుల విశ్వాసం అనే చెప్పాలి. అంతేకాదు చాలా గ్రంథాలకు సజీవమైనటువంటి ఉదాహరణను కూడా చెప్పాలి. నిజానికి రామ్లల్లా ఆలయం చాలా చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. చాలా ఒక రకమైనటువంటి శైలిలో నిర్మించబడినటువంటి గుడి అని చెప్పాలి. సో ఇందులో ఈ గుడి నిర్మాణంలో కూడా ఒక్క ఇనుప మేకును కూడా వాడలేదు. పూర్తిగా రాతి శిలతోటే కట్టడం జరిగింది. ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాలు ఈ నిర్మాణం ఉండేలాగా ఇంజనీరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా కంప్లీట్లీ హ్యాండ్ వర్కే. సో చేతి పనులతోటి ఒక అద్భుతాన్ని సృష్టించారు రామ మందిరం. సో అంటే ఎక్కడా కూడా విగ్రహం విషయంలో కూడా విష్ణుశిలను గుర్తించడం జరిగింది. విష్ణుశిలతో ఈ రామాలయ మందిరాన్ని కట్టడం జరిగింది. రామ విగ్రహాన్ని, బాలరాముడిని కూడా విష్ణుశిలతో నిర్మించడం జరిగింది. అయితే ఇందులో చాలా ఉంది. దీని వెనకాల రామ్లల్లా నిజానికి ఒక టెంట్ లో ఉండేవాడు, ఒక డేరాలో ఉండేవాడు, దుమ్ము ధూళిలో ఉండేవాడు. అట్లాంటి రాముడు ఈ రోజు రాజభవనంలోకి వచ్చాడు. రాముడు మొత్తానికి రామ మందిరంలోకి వచ్చాడు. రామ్ ఆయేగే అంటూ దేశం మొత్తం కూడా ఎదురు చూసింది. అట్లాంటి రాముడు తన ఇంట్లో, తన గుడిలోకి వచ్చాడు. కొన్ని వేల అంటే ఆల్మోస్ట్ 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రామ మందిరం ఈరోజు నిర్మించడం జరిగింది. అది కూడా బాబ్రీ మసీదుకు ఉన్నటువంటి ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో, గొడవల తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగింది. సో దీంట్లో అంటే అయోధ్య రామాలయం పైన న్యాయ పోరాటం 2022-23 తుది దశకు జరిగింది. ఆల్మోస్ట్ 1949 నుండి రామ్లల్లా వివాదాస్పదంలో నిర్మాణాల లోపం జరిగింది. అందులో అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమంలో అందరూ కలిసిపోయారు. అప్పుడున్నటువంటి కొంతమంది కూడా విగ్రహాలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు ఫైజాబాద్ జిల్లా ఉన్నటువంటి మేజిస్ట్రేట్ కూడా తాను రాజీనామా చేస్తాను కానీ విగ్రహాలను మాత్రం తొలగించేది లేదంటూ కూడా ఆ రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో చాలా పెద్ద చరిత్ర ఉంది రామ్లల్లాకు సంబంధించి. సో వీటన్నింటి మధ్యలో ఈ రోజు రామ్లల్లా జెండాను ప్రధానమంత్రి మోడీ ఎగరేయబోతున్నారు. 161 అడుగుల స్తంభంలో 21 కిలోల బంగారాన్ని వాడడం జరిగింది. సో ఆలయం నిజానికి చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుందని చెప్పాలి.
ఆల్మోస్ట్ అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత 673 రోజుల తర్వాత ఈ రోజు ప్రధానమంత్రి మోదీ రామాలయం పైన జెండాను ఎగరవేయబోతున్నారు. అభిజిత్ ముహూర్తం సందర్భంగా మధ్యాహ్నం 12:30 161 అడుగుల ఎత్తైన శిఖరం పైన 2 కిలోల కాషాయ జెండా ఎగరేసి మోడీ బటన్ నొక్కుతారు. ఒక్క బటన్ తో ఈ జెండా ఎగరబోతోంది. సో ఈ జెండా ఎందుకు అంటే ఏం సూచించబోతోంది భారతదేశానికి ప్రభుత్వం అంటే ఈ రామాలయ నిర్మాణం ఈ జెండా ఎగరేయడంతో పూర్తయింది. ఇక పూర్తి స్థాయిలో రామ మందిరం నిర్మాణం అయిపోయింది. సుమారు ఇవాళ 7,000 మంది ప్రజలు దీంట్లో పాల్గొనబోతున్నారు. సో దీనికంటే ముందు ప్రధానమంత్రి మోదీ అక్కడ సాకేత కాలేజ్ నుండి ప్రారంభమై శ్రీరామ జన్మభూమి ఆలయం దగ్గర ముగిసేటువంటి 1 కిలోమీటర్న్నర పొడవైనటువంటి ఒక రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఆల్మోస్ట్ కిలోమీటర్ ర్యాంప్ పాత్ 8 జోన్లుగా ఇప్పటికీ విభజించడం జరిగింది. పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా జరిగింది. అక్కడ స్వయం సహాయక సంఘాలు మహిళలు ప్రధానమంత్రికి స్వాగతం పలకపోతున్నారు. సో వాళ్ళంతా కూడా సంప్రదాయ పద్ధతిలో హారతి ఇచ్చి దండలతో ప్రధానమంత్రిని అంటే ఈ రామ మందిరానికి తీసుకురాబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో కొంతమంది ఎవరైతే విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలు ఇచ్చిన వాళ్ళను కూడా ప్రత్యేక దాతలుగా 100 మందిని కూడా ఆహ్వానం పంపించారు. సో ఇప్పటికే ఆలయంలో ఈ ఆలయ జెండాను ఎగిరేసిన తర్వాత కూడా చాలా ప్రధానమంత్రి మోడీ కూడా ఈ రోజు అంటే గుడిని ఉద్దేశించి నిర్మాణాన్ని ఉద్దేశించి రామ మందిరాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడబోతున్నారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.